నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శిశిర బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సినిమాల్లో జంటగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా ఐష్ అభిషేకులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఈ జంట ఇంకా స్పందించనే లేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ తల్లులుగా ఐశ్వర్య జయా బచ్చన్లు బాధ్యతల గురించి ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ, నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేది ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగు మా అమ్మ ఎప్పుడూ రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకొని ఎప్పుడో రాత్రిపూట వస్తుండేవాడు. అలాగే నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడు ఆరాధ్యతోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడో వ్యక్తిగా చూడరు, నన్ను వాళ్ళలో ఒకరిగా చూస్తారు అంటూ అభిషేక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. దీంతో ఈ ఒక్క మాటతో డివోర్స్ రూమర్స్కి చెక్ పెట్టేశాడు అభిషేక్ బచ్చన్. ఈ విధంగా నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు జనాలు.